రాబోయే 27 ఆగస్టు 2025 బుధవారము నుండి గణపతి నవరాత్రులు ప్రారంభమవబోతున్నాయి. అయితే ఈసారి గణపతిని ఎన్ని రోజులు కూర్చోబెట్టాలి, ఎప్పుడు నిమజ్జనం చేయాలి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. చూడండి, ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. ఎప్పుడయ్యా అని అంటే 7 సెప్టెంబర్ 2025 ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. కాబట్టి మనకి ఈసారి 9 రోజులు మాత్రమే గణపతిని కూర్చోబెట్టి ఉద్వాసన పలికి స్వామి వారిని నిమజ్జనం చెయ్యాలి. అది 4వ తారీఖు మనం చేసుకోవచ్చు నిమజ్జనం. అయితే కొంతమంది అడుగుతున్నారు, ఊరేగింపు చేసేటప్పుడు అంటే వెళ్లేటప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు మాకు డప్పులు దొరకడం లేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటి అని అంటే మీరు 10వ రోజు 11వ రోజు కూడా చేసుకోవచ్చు, కానీ చంద్రగ్రహణము గణపతి పైన పడకూడదు అనేది మర్చిపోకండి. త్వరగా మనము నిమజ్జనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి నేను ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను, గణపతి దగ్గర సినిమా పాటలు లాంటివి, అదే విధంగా ఊరేగింపు చేసేటప్పుడు తాగి దుంకులాడడం లాంటివి చేయకండి. ఎందుకు అని అంటే ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు చేసి మీరు గణపతిని కూర్చోబెడతారు. ఎందుకు కూర్చోబెడతారు? మీకు మంచి ఆశీర్వాదం రావాలి కదా, మీ ఫ్యూచర్ బాగుండాలి కదా, మంచి స్థాయిలో ఉండాలి కదా. మీరు ఇవన్నీ వదిలేసి మీరు ఇలా చేస్తానంటే మాత్రం ఫలితం రాదు. కూర్చోబెట్టినా సరే మీకు వేస్ట్ అవుతుంది. మీరు ఎంజాయ్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి, ఇక్కడ ఎంజాయ్ చేయకండి, మన సంస్కృతిని కాపాడండి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి.